పోల్ ట్యాక్సెస్ రద్దు చేయడం అనేటువంటి దాన్ని ఒక పెద్ద వరంగా కూడా ఆపరేటర్లందరూ కూడా భావించాలని 75 వరకు కూడా వేయకపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగేటువంటి నష్టాలు జరుగుతుంది, రూపాయి లాభం రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా దీన్ని హైక్ చేయడం అనేటువంటి జరిగింది. వెంటనే నాకు వచ్చినటువంటి ఏదైతే రిప్రజెంటేషన్స్ అసోసియేషన్స్ నుంచి వచ్చినటువంటి దాని మీద బేస్ చేసుకుని మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సీఎండీలు వీరందరితో కూడా సమావేశం అవడం అనేటువంటి జరిగింది. మా విన్నపాన్ని తెలియజేయడం అనేటువంటి జరిగింది. పెద్ద మనసు చేసుకుని ఏదైతే ఈ ప్రభుత్వం పెంచినటువంటి మరుక్షణులను వెనువెంటనే నెలలోనే వాటన్నింటినీ కూడా డ్రాప్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. రెండోది, నిన్న మొన్న మేము మాట్లాడినటువంటి ధర్మలా వచ్చినటువంటిది ఏదైతే పాత గవర్నమెంట్ లో ఇచ్చినటువంటి జీవోలు ఏదైతే ఉన్నాయో ఆ జీవోలు కూడా రద్దు చేయాలి అనేటువంటిది మేము డిమాండ్ పెట్టడం అనేది జరిగింది. మేము పెట్టబట్టే ఆపరేటర్ తరఫున కూడా మాట్లాడటం జరిగింది. సంక్షేమ సంఘాలకు ఇతర యూనియన్లు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వాటన్నింటినీ కూడా మొత్తం ఆ జీవోలు కూడా రద్దు చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందనేటువంటి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికే కొంతమంది కోర్టుకు వెళ్ళి ఉండొచ్చు, కొంతమంది కోర్టుకు వెళ్ళలేనటువంటి వాడు కొంటారు. ఎవరిపైనా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు దౌర్జన్యంగా కానీ ఒత్తిడి చేసి కానీ మరో రకంగా ఎవరు కూడా చేయరు. వారెవరిని కూడా వారందరికీ ఒత్తిడి చేయరు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ రకమైనటువంటి జీవని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్ర సందర్భంగా ఆపరేటర్లు అందరూ కూడా కలిసినటువంటి దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని తీసివేస్తామనేటువంటి చెప్పున్నారు. అదే పద్ధతిలో అదే తరహాలో మంత్రివర్యులు తీసుకునేటువంటి నిర్ణయం చాలా సహేతుకమైనటువంటి ప్రజానీకానికి ముఖ్యంగా ఆపరేటర్ల యొక్క వ్యవస్థకి మంచి జరిగేటువంటి పద్ధతిలో ఈ పోల్ ట్యాక్స్ అనేటువంటిది రద్దు చేయడం అనేటువంటి జరుగుతుందనేది కూడా సందర్భంగా కూడా తెలియజేస్తాం.